అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి బీసీ కాలనీలో కూలీ పనులు చేసుకుంటూ జీవించే మహిళలు వెలుగు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి నెల తమ నుంచి డబ్బులు వసూలు చేసి వాటిని బ్యాంక్లో జమ చేయకుండా దాదాపు 5 లక్షల రూపాయలను దుర్వినియోగం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాక తాము ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని, రాజకీయ అండ ఉందంటూ హెచ్చరిస్తున్నారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజాలు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మాకు తెలియదు, నాకేం తెలీదు. మా ఇంటి ఆయన చనిపోయినాడు 15 ఏళ్ళయ్యా. నాకు చిన్న బిడ్డలు కానీ అంత అన్యాయం చేసిందాను. మేము ఎలుగులో లెక్కెత్తుకున్నాం, బ్యాంకు లెక్కెత్తుకున్నాం సార్. ప్రాసెస్ ఫీజు అంటో అదంటో ఇదంటో దండిగా తినేసింది. ఒక్కొక్క మంచి కాడ 7,200 ప్రాసెస్ ఫీజు తీసుకునింది. మళ్ళా అది 23,000 లెక్క, అది తినేసింది. మేము అడిగితే ఏం చేసుకుంటావు చేసుకోపో, నువ్వేం పెరుక్కుంటావు పెరుక్కోపో అంటుంది. మాకు ఎట్ట న్యాయం జరిగేది సార్? మేము బీదోళ్ళం, కూలి చేసుకుంటే తినాలా లేకుంటే కనీసం చెవళ్ళ కమ్మలు అయిగా కుదవబెట్టి కట్టినాము. మాకు ఇప్పుడు అడిగితే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని వాళ్ళ మొగుడు పక్క, వాళ్ళ మొగుడు మా ఆడవాళ్ళని కానీ చూడకుండా మమ్మల్ని కొట్టనొచ్చాడు దారుణంగా. ఇద్దరు కలిసి కొట్టనొచ్చాను సార్. మాకు ఈ బ్యాంకీలో చూడబోతే బ్యాంకీలో ఇప్పుడు 3 లక్షలు అప్పు తేలింది. ఆడ 2 లక్షలు తేలింది, ఈడ 3 లక్షలు తేలింది. ఇది మాకు పొదుపులో ₹1 లెక్కలేదు, తీసేసింది. ఈ లీడర్ ఏమంటే లీడర్ని అడగాల, మీరు లీడర్ మోసం చేసినారని లీడర్ మీద అంటుంది. లీడర్ అడిగితే మాకు అది మోసం చేసింది అని అట్ట అంటారు. బ్యాంకి బొక్కులు అన్నీ మా కాడ ఏం పెట్టకుండా అన్నీ తనకాన్నే పెట్టుకునింది. విజయ్ సార్ ఆ పేరు. మేము పోయి అడిగితే ఎందుకు ఇంత అన్యాయం చేసినావు, మాకు ఏమి ఇట్లా అన్యాయం చేసినామంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మాకు రాజకీయం పలుకుబడి ఉండదు, మీరు ఏం చేస్తారో చేసుకోపోండి అంటుంది. మా ఎందుకు కొట్టనొచ్చాం సార్. మాకు జరుగుతుంది లేకుంటే కూలి పోతే ఒక రోజు కూలి ఉంటే 10 రోజులు కూలి ఉండదు. మాకు ఎట్ట సార్? మాకు న్యాయం ఎవరు చేస్తారు చెప్పండి? మాకు న్యాయం జరగపాయ, మేము అడిగితే లెక్క కట్టకపాయ. ఈ లీడర్లను అడిగితే మేము వాళ్ళల్లో చేతల్లో మోసపోయినామని ఇల్లు లీడర్లు రండి. మేము కూలి చేసుకుంటే బేల్దారి పనికి పోతున్నాం సార్. బేల్దారి పని పోయి ఏదో 10 రూపాయలు వస్తుంది, పొదుపు చేసుకుంటేనే ఏదో ఒక అవసరానికి వచ్చాదని బిడ్డలు చదివించుకుంటాను. భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నాము. బాగా మామూలుగా వండలు కాంక్రీట్ పనికి పోతారు, ఏదన్నా కూలి పనికి పోతారు, బేల్దారి పనికి పోతారు సార్. ఇన్ని అగసాట్లు పడి మేము డబ్బులు కట్టుకుంటే పాస్బుక్ లేదని ఇప్పుడు 2 ఏళ్ళ వంటి ఆయన కాడ పెట్టుకొని ఇచ్చిన లెక్క పాస్బుక్ లేదా, సీలు ముద్ర లేదా, మినిటీ బుక్ ఏదేందో ఆ బుక్ లేదా, అన్నీ తీసుకొని ఆయన కాడ పెట్టుకొని మేము ఇచ్చిన లెక్క ఇచ్చినట్టే తినేసేసింది. 23,000 కట్టాలి మేము నెల శ్రీనిధి లెక్క. 23,000 ఇచ్చే 15,000, 14,000, 16,000 అట్ట కడతా కంతలకు కడతా కొదం లెక్క తినేసేసింది ఆయమది. సుద్దమాలపల్లి విజయ్ యాన్మేటర్ ఆయమ. ఇంత డబ్బులు తినేసేసి ఇప్పుడు మా అప్పు తీరిపోయింది, మేము ఇన్ని కంతులు కట్టినామని తిరగబడితే ఇప్పుడు లెక్కాచారం చేసి అప్పులు తీరిపోయినాయి మీరు ఇంకా కట్టాల్సిన అవసరం లేదంటే అడవి ఎలుగాఫీసులో మేము అది కాగితం తీసుకొని చూచే ఇంకా 2 లక్షలు అప్పు ఉన్నాం మేము. మా అప్పులు తీరిపోయినా కానీ ఇంకా 2 లక్షలు అప్పు ఉన్నాం మేము ఆ 2 లక్షలు అప్పు ఏడదిచ్చి కట్టాలా? అప్పు అంతా తీర్చేసినా కానీ అప్పుగా ఉండదు. బ్యాంకులో అనుపోతే పాస్బుక్ లేదు, నేను కడతానని డబ్బులు తీసుకొని 4 కంతులు 3 కంతులు 1 లక్ష కంతుకు 53,000 కట్టాల. 53,000లో 3 కంతులు కట్టాల. నల్లగుట్టపల్లి బీసీ కాలనీ సార్. మాకు లెక్క నెలకు నా మూడు చచ్చిపోయినాడు. నాకు చిన్న బిడ్డలు 2, ఆ బిడ్డలు నా కొలగ చేయరు గుట్టుకుంటా. నా పరిస్థితి బాగాలేదు. 5 లక్షలు లెక్క మా తినేసింది సార్. మాకు ఆ లెక్క ఎట్టొస్తుంది? మేము లోన్ కట్టలేము. మాకు ఎట్లా దయచేసి మా లెక్క మాకు తెచ్చింది సార్.
కట్టేరియా మేము కట్టలేము, మా పరిస్థితి చాలా పేరు పరిస్థితి, చేయరు గుట్టుకున్నా లెక్క కట్టలేదంటే మా మీద కొట్టలు వచ్చినాయి సార్. మాకు దయచేసి మీరందరూ కలుసుకొని మాకు లెక్కలు ఇప్పించి మా బాకీలు మాకు కట్టండి, మేము కట్టలేము సార్, మా నుంచి కాదు. అంత బాధ. నాకు కూలి పనులు పోవాలంటే కూలి పనులకు లేదు, కూలి పనులు లేవు. ఏమంటే ఇవాళ ఏదో పెట్టుకొని గుళ్ళగాని అప్పు సప్పు చేసుకొని కట్టుకుంటాను. మా లెక్కలో మాకు అన్యాయం చేయాల. ఈ చెయ్య బీసీ కాలనీ నల్గొండపల్లె డాక్రాలో ఉన్నాము అని సుద్దమలపల్లె ఆమెది ఏలిగా ఆఫీసులో పని చేస్తుంది. మా పరిస్థితి ఏమో దయచేసి మా లెక్కలు మాకు కట్టండి.